నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్దే. టాలీవుడ్ని కాస్టింగ్ కౌచ్ అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒక దుమారం అయితే లేపుతోంది. ప్రస్తుతం ఎవరి మీదో కాదు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు అయితే నడుస్తూ ఉన్నాయి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని, ఏదైతే ఫిమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించాడంటూ నార్సింగిలో ఒక కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. ఆ కంప్లైంట్ చేసింది కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫరే. తనను అవుట్డోర్ షూట్స్లలో లైంగికంగా వేధించాడు, అలాగే అత్యాచారానికి పాల్పడ్డాడు, రేప్కి పాల్పడ్డాడని చెప్పేసి ఆ యువతి కంప్లైంట్ ఇవ్వడం దుమారాన్ని రేపుతోంది. జానీ మాస్టర్ చాలామందికి తెలిసిన వ్యక్తియే, చాలా పాపులర్ కొరియోగ్రాఫర్ కూడా. కొన్ని అవార్డ్స్ కూడా తీసుకొని ఉన్నాడు. ప్రస్తుతం అటు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్గా ఉంటూనే ఇటు జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. అలాగే గత ఎన్నికలు ఏదైతే చివరిగా ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కూడా ప్రచారం చేశాడు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని చెప్పుకుంటూ ఉన్నాడు జానీ మాస్టర్. అయితే ప్రస్తుతం ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇది పెద్ద దుమారాన్ని రేపుతుంది టాలీవుడ్లో. ఎందుకంటే రీసెంట్గా మా ప్రెసిడెంట్, ఏదైతే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా తాజాగా ఒక ట్వీట్ చేసి ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఒక ట్వీట్ చేసి ఉన్నారు. ఏదైతే మహిళలకు సంబంధించి వేధింపులు కానీ, లైంగిక వేధింపులకు కావచ్చు, ఒక కీలక మలుపు, ఏదైతే కీలక నిర్ణయం తీసుకొని ఉన్నామో వాటిని కఠినంగా అమలు చేసే విధంగా తీరుతామని చెప్పేసి ఒక ట్వీట్ కూడా వేసి ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఈ విధమైన ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసు విషయానికి వచ్చేస్తే, ఈ అంశం విషయానికి వచ్చేస్తే, తనతో పాటుగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్న యువతి పేరు చెప్పలేము, ఒక 21 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. తనని లైంగికంగా వేధిస్తున్నానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. అవుట్డోర్ ఏదైతే ముంబై కానీ, చెన్నై కానీ బయట షూట్స్ వెళ్ళిన ప్రతిసారి లైంగికంగా వేధించాడు, అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, ఇంకా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సినిమాకు తనకు ఆఫర్ వచ్చిందంటూ చెప్పింది. ఏదైతే కంప్లైంట్లో ఈ విషయాలన్నీ పొందుపరిచింది. ఒక సినిమాకు ఛాన్స్ రావడం, అయితే ఆ కారణం వల్ల ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నామో, ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన మహిళకు ఒక సినిమాకి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ని కూడా ఆమె చేతుల్లో నుంచి జానీ మాస్టర్కి దాన్ని ఇచ్చేశారనమాట, ఆఫర్ని కూడా. అయితే కారణం ఆమె మాట వినకపోవడం వల్లే ఆ ఆఫర్ని జానీ మాస్టర్ లాగేసుకున్నాడు. అలాగే ఇక్కడ ఈ విషయం దగ్గరనే గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల కారణంగానే ఈ ఉదంతం అంతా బయటికి వచ్చింది. తనను మానసికంగా అలాగే శారీరకంగా వేధించేవాడు, లైంగికంగా వేధించాడు, రేప్ చేశాడు అంటూ ఆ మహిళ ముందుకొచ్చింది. అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేశానని తెలిపింది. అయితే ఇక్కడ జానీ మాస్టర్ తనని ఏదైతే లైంగికంగా వేధిస్తున్న క్రమంలో, పెళ్లి చేసుకుంటానని చెప్పిన క్రమంలో మతం మారమని కూడా ఒత్తిడి చేశాడంటూ సమాచారం. అంటే ఎందుకంటే జానీ మాస్టర్ ఇక్కడ ఏదైతే ఆ అమ్మాయి ఉందో, మధ్యప్రదేశ్ చెందిన అమ్మాయి, అసిస్టెంట్ కొరియోగ్రాఫరు. చూడాలి మరి ప్రస్తుతం జానీ మాస్టర్ మీద బిఎన్ఎస్ భారత్ న్యాయ సంహిత ప్రకారం 376 సెక్షన్ రేప్ కేసు పడింది. అలాగే బెదిరింపులకు పాల్పడ్డాడనే సెక్షన్ పడింది. ఇంకా తనని వేధించాడనే సెక్షన్లు కూడా అతని మీద మోపడం జరిగింది. ఇప్పుడు అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేడు. జానీ మాస్టర్ గురించి తెలిసిందే, ప్రముఖ కొరియోగ్రాఫరు టాలీవుడ్లో. అటు తమిళనాడు సినిమాలకు కూడా, తమిళ సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. విజయ్ తలపతికి కూడా కొరియోగ్రఫీ చేసి ఉన్నాడు. హిందీలో కూడా పాపులర్ అయి ఉన్నారు జానీ మాస్టర్. కొన్ని అవార్డులు తీసుకొని ఉన్నాడు తన చేసిన కొరియోగ్రఫీకి. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ అంశం అయితే టాలీవుడ్లో దుమారం రేపుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే అటు డ్రగ్స్ కావచ్చు, రేవ్ పార్టీలకు కావచ్చు, టాలీవుడ్ సంబంధించి ఈ అంశాలు ఎప్పుడు కుదిపేస్తూ ఉంటాయి. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ కాస్టింగ్ కౌచ్ అనే అంశము టాలీవుడ్ని
ఒక కుదిపేస్తుంది అని చెప్పాలి. అది కూడా ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్, పోనీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాదు, ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్. ఇటీవల వరద బాధితులకు సహాయం చేయాలి అంటూ అతను ఒక సందేశాన్ని కూడా, మానవత్వం చాటుకోవాలంటూ సందేశాన్ని కూడా వినిపించిన వ్యక్తి. అయితే ఈ నేపథ్యంలో, ఈ క్రమంలోనే ఇలాంటి ఒక ఆరోపణలు రావడం అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఎందుకంటే ఇంకా తను పనిచేసేది కూడా జన సైనికుడిగా, జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా మారారు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఒక సాంగ్ రిలీజ్ చేసి, అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనకు సపోర్ట్గా ఉండాలంటూ కూడా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఒక పాట రిలీజ్ చేయడం, దాని కొరియోగ్రఫీ చేయడం, అలాగే ప్రచారంలో పాల్గొనడము, ఒక యాక్టివ్ పొలిటికల్ టైమింగ్ని ఏదైతే యాక్టివ్ పొలిటీషియన్గా కూడా మారిన సందర్భం. అయితే ఇవన్నీ చేసిన జానీ మాస్టర్పై ఇప్పుడు ఈ ఆరోపణలు ఏదైతే తను కేసు పెట్టడం ఉందో, ఆ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం ఏదైతే ఉందో దుమారాన్ని రేపుతా ఉంది. ప్రస్తుతం అయితే పరారులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది జానీ మాస్టర్. అంటే ఎవ్వరికీ అందుబాటులో లేడు, ఫోన్ కాంటాక్ట్లో కూడా దొరకడం లేదు అని తెలుస్తూ ఉంది. మరి ఓవైపు అక్కడ ఆడవాళ్లకు భద్రత విషయం గురించి కావచ్చు, అటు వాళ్ళకు లైంగిక వేధింపులకు సంబంధించి కావచ్చు, అటు మిగతా ఇండస్ట్రీలు పోలిస్తే టాలీవుడ్లో కూడా కాస్టింగ్ కోచ్ ఏదైతే టాలీవుడ్లో కావచ్చు, సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ అనేది చాలా పెద్ద అంశము. చాలా ఎన్నో ఏళ్ళుగా కొంతమంది నటీనటులు కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మహిళా ప్రొడ్యూసర్లు కావచ్చు, లేదా ఛాన్సుల కోసం వస్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు, ఈ అంశాన్ని లేదైతే ఈ కాస్టింగ్ కోచ్ని, ఇటువంటి లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నామని చాలాసార్లు చాలా పెద్ద నటీనటులు కూడా చెప్పి ఉన్నారు. నటులు ఏదైతే ఫిమేల్ యాక్టర్స్ చెప్పి ఉన్నారు. అయితే ఈ కోణంలో చూస్తే మరి ఇప్పటికైనా ఈ కాస్టింగ్ కోచ్ సమస్య తీరుతుందా? దీని మీద ఇప్పుడు ఒకవేళ ఈ కేసు పెట్టిన తనే ప్రత్యక్షంగా వచ్చి మొదటగా రాయదుర్గంలో కేసు నమోదైంది. దాన్ని ఏదైతే 0 FIR నమోదు చేయడం జరిగింది. దాన్ని నార్సింగి పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. నార్సింగిలోని తన నివాసంలో కూడా ఏదైతే ఆ మహిళా కొరియోగ్రాఫర్ నివాసంలో కూడా తన మీద అత్యాచారం చేసిన సందర్భాలు ఉన్నాయని అని తెలిపింది. మరి ఈ విషయాన్ని టాలీవుడ్ ఏ విధంగా సీరియస్గా తీసుకుంటుంది? ఎవరెవరు ఆమెకు వెన్నుదన్నుగా నిలబడతారు? ఏ కొరియోగ్రాఫర్స్ ఆమెకు వెన్నుదన్నుగా నిలబడతారు? ఎందుకంటే సినిమా పరిశ్రమ నుంచి అటు ఎమ్మెల్యే కావచ్చు, 2 ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా నటీనటులు చాలామంది కూడా పొలిటికల్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే బాలకృష్ణ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పైగా ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు సినిమా వర్గాలకు ఇటు పొలిటికల్కి మధ్య, అంటే అటు రెండు సంస్థల్లోనూ వీళ్ళు ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్తారు దీన్ని? ఎందుకంటే రాజకీయ పరంగా చూసినా ఇది సామాజిక బాధ్యతని, అటు సినిమా పరిశ్రమగా చూసినా ఇది సామాజిక బాధ్యతని. అంటే ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశం కూడా ఉంది. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎందుకంటే ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, జానీ మాస్టరు స్వతహాగా జన సైనికుడిగా పనిచేశారు కాబట్టి, అంటే జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు కాబట్టి, మరి పార్టీ అధిష్టానం ప్రకారం ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు విషయం తెలుసుకోకుండా, విషయావగాహన లేకుండా, ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసుకోకుండా కామెంట్లలో కావచ్చు వాళ్ళ అభిప్రాయం చెప్తే సరిపోతుంది. అభిప్రాయం చెప్తే తప్పలేదు. కానీ ఆ విషయావగాహన లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొస్తారు, ఆయననే దొరికాడా అనే విధంగా కాకుండా, ఎందుకంటే అట్లా ఆలోచించకండి. కామెంట్లు కూడా దరిద్రంగా పెడుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా. ఎందుకంటే జానీ మాస్టర్ అనేవాడు టాలీవుడ్కి సంబంధించిన వ్యక్తి, అలాగే జనసేనకు సంబంధించి ప్రచారం చేసిన వ్యక్తి, యాక్టివ్గా పొలిటికల్గా ఆయన వెళ్ళిన వ్యక్తి, జన సైనికుడిగా ఆయన చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటు టాలీవుడ్ సంబంధించిన వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి ఆయన పూర్తిగా వదిలేలేడు. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. అలాగే ఏపీకి డిప్యూటీ సీఎం,
ఇటు సినిమా పరంగా చూసినా, అటు రాష్ట్ర పరంగా చూసినా ఒక మహిళకు అన్యాయం జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రెస్పాన్స్ అవ్వాల్సిందే. ఆయనకు ఆ బాధ్యత ఉంది కాబట్టి అది చూద్దాం ముందు ముందు. ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్ళిందో లేదో తెలీదు. కాకపోతే మన మీడియా ద్వారా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సినీ పెద్దలు తలుచుకుంటేనే కాస్టింగ్ కౌచ్ కావచ్చు, అటు వేధింపులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టాలీవుడ్లో ఆగిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా మహిళలకు భద్రత లేని పరిస్థితి. అయితే తాజాగా ఇంకా ఆ విషయం పక్కకు పెడితే మరి జానీ మాస్టర్ అయితే అందుబాటులో లేరు. జానీ మాస్టర్ మీద 376 ఏదైతే బిఎన్ఎస్ భారత్ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 376 రేప్ అటెంప్ట్ కూడా పడింది. రేప్ చేశాడు లేదా రేప్కి తన లైంగికంగా వేధించాడు అంటూ ఆ సెక్షన్ నమోదైంది. మరి ముందు ముందు ఆ అమ్మాయి పోరాటం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అలాగే పోరాటం వెల్లనిస్తుందా, లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనని ఆపించేస్తారా? ఎందుకంటే తను డీలో కూడా పాల్గొన్న పరిస్థితి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా గత 5-6 ఏళ్ళు పైగా జానీ మాస్టర్తో ఉందనే సమాచారం మనకుంది. అయితే అటు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో పాటు మతం మారమంటూ కూడా ఒత్తిడి చేసిన సందర్భం. మతం మారమంటూ కూడా ఒత్తిడి చేశాడని చెప్పేసి కంప్లైంట్లో రిజిస్టర్ అయి ఉంది. కంప్లైంట్ లెటర్లో తను ప్రస్తావించింది. మరి చూడాలి మరి దీని ముందు ఏ విధంగా టాలీవుడ్ దీన్ని ఎలా డీల్ చేస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ బాగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ కాబట్టి అటు డీ ప్రోగ్రాంలో కూడా వస్తుంటాడు. మిగతా సొంతంగా కూడా కొరియోగ్రఫీ పెద్ద పెద్ద స్టార్లకి ఆయన కొరియోగ్రఫీ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. తనతో పాటు ఎంతోమంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారు. మరి ఈ విషయం టాలీవుడ్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాల్సిందే. థ్యాంక్ యూ.